ఉద్యోగులు, పెన్షనర్లకు పీఆర్సీ డిమాండ్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు ఉద్ఘాటన. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఆర్సీ పే రివిజన్ కమిషన్ను తక్షణమే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామవరం మండలం పలసలపూడిలో జరిగిన యూటీఎఫ్ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ప్రధాన వాక్యాలు: ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పీఆర్సీని ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. పీఆర్సీపై స్పష్టత ఇచ్చే వరకు మధ్యంతర భృతి ఐఆర్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై ఆపార్ నమోదు ప్రక్రియ అధిక భారం మోపుతుందని తెలిపారు. ఆపార్ సమయాన్ని పెంచి ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులపై ఈ విధమైన ఒత్తిడి వారిని మానసిక ఒత్తిడికి గురి చేస్తుందని అభిప్రాయం. ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. వెంటనే పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులు ఆర్థిక భద్రతను పెంచాలని పట్టుబట్టారు. ఉద్యోగులు, పెన్షనర్ల నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి. జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పీఆర్సీ అనేది ప్రధాన సాధనం. ఆర్థిక భద్రత మధ్యంతర భృతి ఐఆర్ ఇచ్చినా అది తాత్కాలికమే. పీఆర్సీ అనేది స్థిరమైన వేతన మార్పు. ఇది ఉద్యోగులకు భవిష్యత్ భద్రతను కల్పిస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పీఆర్సీ విషయంలో వెనుకబడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ఏపీపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అలాగే ఆపర్ సంబంధిత సమస్యలు చూస్తున్నట్లయితే ఉపాధ్యాయులు కొన్ని నిమిషాల్లో ఆపర్ నమోదు పూర్తి చేయమని కోరడం అభిప్రాయం అన్నారు. ఈ ప్రక్రియకు తగిన సమయం ఇవ్వాలి. ఉపాధ్యాయులు ఒత్తిడికి గురికాకుండా ప్రక్రియను సరళతరం చేయాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరికలు చూస్తున్నట్లయితే మధ్యంతర భృతి ఐఆర్ పీఆర్సీ ప్రక్రియ పూర్తి అవ్వడానికి సమయం పడుతుందని ప్రభుత్వం అనుకుంటే వెంటనే 8 నుంచి 10% ఐఆర్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే పీఆర్సీని త్వరగా ప్రకటించడమే కాకుండా వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని అంటున్నారు. పీఆర్సీతో పాటు ఉద్యోగులు సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఉద్యోగ సంఘాలు కూడా సమస్యల పరిష్కారం కోసం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు మొత్తం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. పీఆర్సీ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సమస్యలన్నీ ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాలు మరింత వృద్ధితమయ్యే అవకాశం ఉంది.